పిల్లలు ఇన్ని వయసు ఏళ్ళు కలిసి వచ్చినటువంటి చక్కగా హ్యాపీ మగపిల్లలు ఫ్యామిలీగా ఉండి ఒకటేసారి అంటే 15 ఏళ్ళు మేడం. కాపురం కదా పాపం. వయసు వచ్చినటువంటి మగపిల్లలు అంత స్కూల్కి వెళ్తున్నారు, జ్ఞానం ఉంది, వాళ్ళకి కూడా మీ ప్రేమ ఎందుకు అర్థం కావట్లేదు? ఇక్కడ చూస్తే కనుక మీరు ఈ ఫోటోల్లో వాళ్ళని రెస్టారెంట్లకి తీసుకెళ్ళినట్టు, ఏవో ఎగ్జిబిషన్లకు పట్టుకెళ్ళినట్టు అవన్నీ ఉన్నాయి. సో చక్కగా ఉన్నటువంటి అబ్బాయిలకి ఎందుకు మీరు ఈ రోజు ఇష్టపడే అంటే కలుస్తున్నారా? ఫోన్ లో మాట్లాడుతున్నారు? కలవనివ్వరు కదా సార్, లీగల్ గా ఎంటర్ అయినాక అసలు పిల్లల్ని ఎంటర్టైన్ చేయరు. కలవనివ్వరు. పిల్లల మీద కూడా కండిషన్ పెడతారు. అంతే కామన్, అదేగా ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. ఈయన పిల్లల వీక్నెస్, కనీసం పిల్లలన్నా ఉంటే బాగుంటది అనుకో. నేను ఏమనుకుంటున్నానంటే, నేను ఫుల్ ఎఫర్ట్స్ చేశాను. దసరా పండగకి వెళ్తాను అని అంటే వాళ్ళ ఫాదరు వేరే పెద్ద మనిషి ద్వారా ఫోన్ చేయించాడు. పెద్ద మనిషి నా ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇట్లా మీ మామయ్య ఫోన్ చేశాడురా, మీ అమ్మాయిని మీ మిస్సెస్ అన్న పంపిస్తావా? వెళ్తానంటే తల్లిదండ్రులకు పిల్లలకు విడబాపే క్యారెక్టర్ అయితే నాది కాదు. ఒకవేళ వెళ్తా అంటే నేను పంపిస్తాను అని చెప్పి, నా దగ్గర డబ్బులు లేకుండే మేడం, చాలా ఇబ్బందులు ఉన్నా ఆ టైం. అది పీక్ స్టేజ్ 1.5 ఇయర్ ఫైనాన్షియల్గా ఎంత వీక్ అయిపోయానంటే 2023 ఏప్రిల్ నుంచి వెళ్ళి నేను జస్ట్ మొన్నటి వరకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాను. ఫైనాన్షియల్గా చాలా అంటే చాలా ఇబ్బందులు ఉన్నాను. అది సంతోషంగా ఉన్నప్పుడు నా భార్య చాలా ఎంజాయ్ చేసింది, కానీ నేను దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు నన్ను హరాస్మెంట్ చేసింది మేడం. చాలా హరాస్మెంట్ చేసింది తను చేసే హరాస్మెంట్ ఇంత అంత కాదు, అన్ని బేర్ చేసుకుంటూనే వచ్చాను. కానీ నన్ను ఫైనాన్షియల్గా, మెంటల్గా, అన్ని రకాలుగా, ఎమోషనల్గా, అన్ని రకాలుగా నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. అయినా కూడా ఓర్చుకున్నాను. నా భార్య ఇది బయట వేసుకుంటే నా పరువు పోతుందని చెప్పి అనుకున్నాను తప్ప, అక్కడ నుంచి కూడా పక్కమటితోటి వేరే అమ్మాయితో మాట్లాడుతుంటే అక్కడి నుంచి ఏం చేయాలనో అర్థం కాక, ఇక్కడ గొడవ పెట్టుకుంటే బాగుండదని చెప్పి ఒక 2 మనుషులను పిలిపించి అక్కడ కూడా విట్నెస్ పెట్టించి అక్కడి నుంచి రూమ్ షిఫ్ట్ చేశాను మేడం. రూమ్ వేరే దగ్గర షిఫ్ట్ చేసిన తర్వాత మా మిస్సెస్ దసరా పండుగకు వెళ్తానంటే డబ్బులు ఇచ్చి రైల్వే స్టేషన్కు డ్రాప్ చేసి ట్రైన్ ఎక్కించి నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ డే నుంచి వెళ్ళి నాకు ఫోన్ లేదు, ఏమి లేదు. ఒక 3 days తర్వాత ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ ఆ ఆంటీ గారికి ఫోన్ చేశారు. మా మిస్సెస్ను బిడ్డ అని పిలుస్తుంది, నేను ఆంటీ అని తనని పిలుస్తాను, కొంచెం ఫ్యామిలీగా ఉంటారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉంటారు. ఆమెకు ఫోన్ చేసి నేను కాజీపేట నుంచి సికింద్రాబాద్కి వస్తున్నాను, ఇంటికాడ ఉండమని చెప్పి అని అంటే, లేదు మా మిస్సెస్ అంటే ఏమన్నదంటే, నీ భర్తకే ఫోన్ చేయొచ్చు కదమ్మా, నాకెందుకు ఫోన్ చేసినావు అని చెప్పి. ఆమంటే నా ఫోన్ కలవట్లేదు ఆయనకు. నాకెట్లా కలిసింది అని అంటే, నువ్వు చెప్పు పిన్ని, నేను కాజీపేట నుంచి సికింద్రాబాద్కి వస్తాను అని చెప్పి అంటే, మీ మిస్సెస్ ఫోన్ చేసింది, నీకు ఫోన్ చేస్తే కలవట్లేదంట. పోలీస్ స్టేషన్ కేసు వేయడానికి ముందా? పోలీస్ స్టేషన్ కేసు వేయడానికి ముందు అంటే, రావద్దని అంటే, నేను చాలా రోజులు అవుతుంది, మాకు మనస్పర్ధలు ఉన్నాయి, నా మనసులో ఉన్నది ఆ ఫీలింగ్. మనస్పర్ధలు దసరా పండుగకు ఎట్లయినా మా మిస్సెస్ వెళ్ళింది కాబట్టి నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడి పలకరించి మా మిస్సెస్ పిల్లల్ని తీసుకొని వస్తే సంతోషంగా తీసుకొచ్చుకుందామని నా ఇన్నర్ ఫీలింగ్. నేను వెళ్ళి కాజీపేటకి వెళ్ళి తీసుకొని వస్తానని తనకు కూడా చెప్పాను. మీరు ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటి సార్? ఇక్కడికి రావడానికి గల రీజన్ ఏంటిదనంటే, నా మీద తప్పుడు కేసులు పెట్టింది. అయినా 6 నెలలు కూడా భరించాను. కాగితం రాసుకున్న తర్వాత కూడా మా మిస్సెస్ ని యాక్సెప్ట్ చేసి 6 నెలలు భరించాను. ఏం చేయమంటారు? ఇప్పుడు ఏం చేయాలంటే, నాకు పిల్లలు నాకు ఇచ్చేసి ఆమె లైఫ్ ఏదైతే సంతోషంగా నువ్వు జీవించాలనుకుంటున్నావా ఆ సంతోషం లైఫ్ నువ్వు జీవించుకో. నేను నీ దాంట్లో మీ అడ్వకేట్ ద్వారా మాట్లాడించిన ఒక క్లారిటీ వస్తుందిగా మీకు. నాకు ఎక్కడ న్యాయం దొరుకుతుందని, మీ దగ్గర అయితే న్యాయం దొరుకుతుంది నాకు 100% నాకు ఆ ఫీలింగ్. మీరు నాకు నేను ఎవరని కావచ్చు కానీ మీరు నాకు అనుకున్నాను. నేను అనుకున్నది అది. ఇక్కడ రోడ్డు మీద కనపడంగానే నువ్వు ఎవరని అడగచ్చు, కానీ మా అమ్మ లేకపోతే మా సిస్టర్ ఆ ఫీలింగ్ లో నేను ఉన్నాను. వాస్తవం చెప్పాలంటే సార్ కూడా అంతే, ఆ ఫీలింగ్ లో ఉన్నాను. సార్ బహుశా భార్య బాధితులు అని అంటూ ఉంటారు కదా, అందులో ఆ కోణంలో మీరు కూడా ఉన్నారు. అదే తండ్రిగా కూడా మీ పిల్లలు మీకు చెందకుండా అక్కడ చూస్తుంటే కనుక పిల్లలకి మేము ఏం అన్యాయం చేయలేదు, భార్యకి కూడా ఏం అన్యాయం చేయలేదు. మీరు ఇంకా అవసరానికి మించే చేశారు. వాళ్ళ తల్లిదండ్రులు లేనటువంటి సమయంలో మీరే ఆ అమ్మాయి ఆరోగ్యం చూసుకున్నారు, డబ్బులు ఖర్చు పెట్టారు, ఆ అమ్మాయికి డెలివరీస్ దగ్గరుండి మీరే చూసుకున్నారు, ఎడ్యుకేషన్ చేయించారు, బిఎడ్ ఏదో చేయించారు. తర్వాత పిల్లలు కావాలంటే బండి కొనిచ్చాను, గోల్డ్ కావాలంటే గోల్డ్ కొనిచ్చాను. వాట్ ఎవర్ ఇట్ ఇస్ లిస్ట్. ఒక ఆడపిల్ల ఒక భర్త దగ్గర నుంచి ఏమేమి కోరుకుంటుందో అన్నీ మీరు దానికి అవసరానికి మించే ఇచ్చారు. కానీ ఇక్కడ చిన్న ఇది ఏంటంటే కనుక, ఎంత చేసినా కూడా మొదట మెట్టి నుంచి ఇప్పటి వరకు ఆ అమ్మాయికి ఎక్కడా కూడా తన మనసులో మీకు స్థానం లేదు. అదైతే క్లియర్ కట్గా ఇక్కడ అర్థం అవుతుంది. ఎందుకంటే ఏ మాత్రం 1% ఉన్నా కూడా కొండలు కూడా కరుగుతాయి మీరు చేసినటువంటి త్యాగాలకి.
కొండలు కూడా కరుగుతాయి, మీరేం చెప్పక్కర్లేదు లిస్టు. ఆ అమ్మాయికి ఏంటంటే వెనకాతల నుంచి వచ్చి ఎలాగా బాహుబలి సినిమాలో పొడవటం లాంటి స్టైల్లో అమ్మాయి మిమ్మల్ని పొడిచింది. అర్థమైంది కదా, ఆవిడ ఎంత భయంకరంగా వ్యవహరించింది అనేది మనకు అందులో తెలుస్తుంది. ప్లస్ చాలా సందర్భాల్లో మనం చూసేది ఏంటంటే తలకిందులు ఏలాడదీసినా కూడా ససేమిర 4 కాగితాల స్టాంప్ పేపర్ మీద నేను ఇన్ని తప్పులు చేశాను, నేను నా తప్పును అంగీకరిస్తున్నాను, నా తప్పుకి క్షమాపణ కోరుకుంటున్నాను, నా తప్పును మళ్ళీ పునరావృతం అవ్వకుండా చూసుకుంటానని చెప్పి ఎంత చదువుకున్న ఆడపిల్లైనా చదువుకోని ఆడపిల్లైనా సంతకం పెట్టదు, కానీ పెట్టింది. అంటే ఏంటంటే తన తప్పులు ఏ స్థాయి వరకు ఉన్నది అనేది ఆమె పూర్తి స్థాయిలో గ్రహించింది కాబట్టి, అడ్డంగా దొరికింది కాబట్టి. కానీ ఇక్కడ దిక్కుతోచినటువంటి పరిస్థితి ఏంటంటే కనుక ప్రేమించారు, త్యాగాలు చేశారు, స్పైన్ ఎరగొట్టుకున్నారు, ఆలోచనలో పడి అన్ఫిట్ అయ్యారు. ఆఖరికి ఇప్పుడు ఏదైతే మీకు ఉండకూడదో ఒక దిగుస్థాయికి దిగజారిపోయి ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కుని ఈరోజు మిమ్మల్ని మీ తల్లిదండ్రుల్ని చూసుకోలేనటువంటి పరిస్థితిలోకి మీరు వెళ్ళారు. ఎందుకంటే ఇది మామూలు ఖర్చు అవ్వదుగా ఈ లీగల్ బ్యాటిల్, మీకు అవును సార్ చాలా వెళ్తాయిగా జోబులోంచి. దానికైతే కనుక సౌత్ సెంట్రల్ రైల్వే ఇంకో సెంట్రల్ గవర్నమెంట్ అయితే పెట్టుకోదు కదా, ఇలాంటి కేసులకి హెల్త్ అంటే పెట్టుకుంటుంది, ఇలాంటి వాటికి పెట్టుకోదుగా. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఒకటి, మా ముగ్గురు సపోర్టు సానుభూతి పూర్తి స్థాయిలో ఉంది, అంతవరకు 110%. అవును. ఎందుకంటే మీరు చెప్పేటటువంటి ప్రతి అంశానికి మీరు ఆ ఆధారాలు చూపెట్టకపోయినా వ్యక్తిగతంగా సైకలాజికల్గా లీగల్గా అసెస్ చేయగలిగే కెపాసిటీ మా ముగ్గురికి ఉంది, మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే స్టాండ్స్. దాంతో మీరు చూపెట్టిన ఆధారంతో మా యొక్క ఆలోచన బలపడింది అంతే. సానుభూతి దేని గురించి అయితే వచ్చారో, ఓదార్పు దేని గురించి అయితే వచ్చారో, ఇమోషనల్ సపోర్ట్, మోరల్ సపోర్ట్, సైకలాజికల్ సపోర్ట్. చనిపోవాలని కూడా ట్రాక్ మీద పడుకున్నాను మేడం. ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. ఒక సామెత ఉంది, ఇనఫ్ ఈజ్ ఇనఫ్ అని. అంటే ఓర్పుకి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. మీ మంచితనం ఇక్కడ చేతకాంతనం అయిపోయింది. ఇక్కడ ఈ ఒక్క పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ మంచితనంతో, లేదంటే ఇప్పుడు మా ద్వారా మీకు వస్తున్న ఈ 5, మా ద్వారా మీకు ఈ సానుభూతి వస్తుంది, సైకలాజికల్గా సపోర్ట్ వస్తుంది, మేము అందరం కూడా తల్లిలాగా తండ్రిలాగా మీ వెన్నంటూ ఉంటాము, ఇవన్నీ దేనికి ఉపయోగపడతాయి? మీకు 41 ఇప్పుడు 41 సంవత్సరాలు, 40 years మీకు ఏమండి ఎంత జీవితం హరించిపోయింది. ఇదే ప్రేమ ఆప్యాయతలో 10వ వంతు మీ తల్లిదండ్రులకు ఇచ్చి ఉంటే కనుక ఈరోజు ఎంత గొప్పగా ఉండేదండి. వాళ్ళే సార్ నన్ను బ్రతికిచ్చింది, పునర్జన్మ ఇచ్చింది వాళ్ళే నాకు. మీరేమి ఇచ్చారండి? ఇప్పుడు ఈ అమ్మాయికి చేసినటువంటి త్యాగాల్లో 10వ వంతు మీ తల్లిదండ్రులకి ఇచ్చి ఉంటే కనుక నీ పునర్జన్మకి ఇచ్చినటువంటి తల్లిదండ్రులకి ఈరోజు సార్థకతం చేసుకునేవాళ్ళు. ఎందుకు మర్చిపోతున్నారు? అసలు సిసలైనటువంటి ప్రేమను ఎందుకు మర్చిపోయి కపటి ప్రేమ వెనకతలు ఎంతకాలం పడతారు మీరు? నా ఉద్దేశం ఒక్కటే రాజ్ కుమార్ గారు, ట్రైన్ ట్రాక్ కింద పడిపోయి చచ్చిపోతాను, ఊరి వేసుకుని చచ్చిపోతాను, దయచేసి ఇవన్నీ తీసి పక్కన పెట్టండి. ఈరోజు స్వార్థపూరితంగా మీ గురించి మీరు బ్రతకడానికి ట్రై చేయండి. పిల్లలు ఎప్పుడు పిల్లల్లాగా ఉండరు, వాళ్ళకి వయసు పెరుగుతుంది, ఆలోచన పెరుగుతుంది. తల్లి కళ్ళెదురుగుంటే ఎలా ఉందో కనిపిస్తూ ఉంటుంది, తండ్రి ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అనేటటువంటిది ఈరోజు కాకపోయినా మీ యొక్క పూర్వాపరాలు ఎప్పటికైనా వాళ్ళు సాధిస్తారు, సంపాదించుకుంటారు. రియలైజేషన్ విల్ ఈవెన్చువల్లీ కమ్ అండి. నా మాట ఈరోజు నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈరోజు డే టు టైము గుర్తుపెట్టుకోండి. మీ ఇద్దరు మగపిల్లల్లో రియలైజేషన్ రాకపోతే నన్ను అడగండి, వాళ్ళకి చూపెట్టండి, మన ఎపిసోడ్ చూపెట్టండి వాళ్ళకి. మీ తరపున మేము ఉన్నాం, మీరు అనేటటువంటి మాటలు మేము నమ్ముతున్నాం, మీకు అన్యాయం జరుగుతుందన్నది మేము నమ్ముతున్నాం. లీగల్ అంశం అనేది సపరేట్, బట్ మానసికంగా నా లోపల ఉండేటటువంటి మై పర్సనల్ ఒపీనియన్ నేను చెప్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా కూడా ఆవిడ వద్దు అనుకుంటే వద్దు. ఓకే, నెంబర్ 1 అది ఎప్పుడో డిలీట్ చేస్తారు కదా మీరు మెంటల్గా. థ్యాంక్ యూ, ఇప్పటికీ నా భార్య కావాలని మీరు అంటారేమో అని భయపడ్డాను నేను. వాళ్ళ ఫ్యామిలీలో మొత్తం అంతా సైకలాజికల్గా డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయని మీరు అన్నారు. అవి ఎల్లకాలం అలాగే ఉంటాయేమో, అవి మార్పు చెందుతాయని నేనైతే అనుకోను. యథా రాజ తదా ప్రజ అన్నట్టు అవి అలా కొనసాగిపోతూ ఉంటాయి. అయితే ఇక్కడ కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా మీకు లీగల్ పరమైనటువంటి సపోర్ట్ కావాలి. చిక్కుముళ్ళు ఒకదానికి ముడిపెట్టేసి అనుభవం ఒకరిది, ఆనందం ఒకరిది, శిక్ష ఒకరిది, అలా ఉంది మీ పరిస్థితి. అన్నీ చేసి మోసపోయి ఈరోజు శిక్ష 2 చేతులకి బేడీలు వేసుకుని, మీరు కానిస్టేబుల్ కాబట్టి చెప్తున్నాను, మీ చేతులకు బేడీలు వేసుకున్నట్టు అయింది. అన్నీ చేయగా ఏ చేతులతో అయితే కనుక ఈరోజు న్యాయం చేసావు, 2 చేతులు నరుక్కున్నారు. ఆవిడ నరుక్కోలే, పిల్లలు నరుక్కున్నారు. ఈరోజు ఆవిడ వల్ల పిల్లలు నరుక్కున్నట్టు అయింది.